హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్ బస్బాల్ ఆట అందరినీ ఎంత ప్రభావితం చేసిందో T20 క్రికెట్ అండ్ IPLలో మన SRH ఆట తీరు కూడా అందరినీ అంతే ప్రభావితం చేసింది. ఎయిమ్ ఫర్ 200 అనే నినాదం వదిలేసి ఎయిమ్ ఫర్ 300 అనే నినాదంతో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీగా ఎదిగినప్పటికీ లాస్ట్ సీజన్లో పూర్ పర్ఫార్మెన్స్ వల్ల 6th స్పాట్లో ఫినిష్ చేయాల్సి వచ్చింది. అయితే ఏ ఫార్ములా అయినా అంతే, ప్రతిసారి సక్సెస్ ఇవ్వదు, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ని ఇస్తూనే ఉంటుంది. 2024లో ఫైనల్ దాకా చేరుకుంటే 25లో ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై కాలేకపోయాం. అయితే దానికి చాలా ప్రాబ్లమ్స్ అండ్ చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాము అంటే ఆరెంజ్ ఆర్మీ లాస్ట్ సీజన్ ఏం మిస్ అయింది, ఈసారి వాటిని కరెక్ట్ చేసుకొని వచ్చిందా, మన వద్ద ఎలాంటి స్క్వాడ్ ఉంది అండ్ ఎలాంటి ప్లేయింగ్ లైన్ ఉంటుంది, ఇప్పటికీ వీక్నెస్ ఏమైనా ఉందా అనేది ఇన్ డీటెయిల్గా అనాలిసిస్ చేసుకోబోతున్నాం. ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ పాయింట్ అన్నా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లాస్ట్ సీజన్ మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే సరి సంఖ్య కాదు, బేస్ సంఖ్య కదా, అందుకని పర్ఫార్మెన్స్ అంత ఆశించిన మేరలో లేదు. 2016, 2018, 2024 3 ఈవెన్ నెంబర్స్లోనూ 3 సార్లు ఫైనల్కి వెళ్తే 2025లో కేవలం 6 విక్టరీస్తోనే 6వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఆ సీజన్లో స్టాండౌట్ పర్ఫార్మెన్స్ ఎవరైనా ఉన్నారు అంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో హెన్రీ క్లాసన్ ప్రతి సీజను ఆదుకుంటూనే వస్తూ ఉన్నాడు. లాస్ట్ సీజన్లో కూడా 44 యావరేజ్తో 489 రన్స్ స్కోర్ చేశాడు. ఇక అభిషేక్ శర్మ 33 యావరేజ్తో 439 రన్స్ స్కోర్ చేశాడు. ఒకే మ్యాచ్లో 140 రన్స్ వచ్చినప్పటికీ మిగతా మ్యాచెస్లో అంత కన్సిస్టెన్సీగా రన్స్ చేయలేకపోయాడు. ఇక ఇషాన్ కిషన్ది కూడా సేమ్ ప్రాబ్లమే, 2 మ్యాచ్లోనే క్లోజ్ 200 రన్స్ స్కోర్ చేస్తే మిగతా సీజన్ అంతా కలిపి కూడా ఒక 200 రన్స్ స్కోర్ చేయలేకపోయాడు. ఇక ట్రావిస్ హెడ్ ఆ సీజన్ అస్సలు ఫామ్లోనే లేడు. ఇక నితీష్ రెడ్డి కూడా ఆశించిన మేరలో రన్స్ రాలేదు. ఇక బౌలింగ్లో స్టాండౌట్ పర్ఫార్మెన్స్ ఎవరు అంటే ఇషాన్ మలింగ జస్ట్ 7 మ్యాచెస్లోనే 13 వికెట్స్ తీసుకున్నాడు, విచ్ ఇస్ కమెండబుల్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే అంత క్విక్గా ఇండియన్ కండిషన్స్ అడాప్ట్ చేసుకుని అంత అద్భుతంగా బౌలింగ్ వేసి మిగతా వాళ్ళందరూ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నప్పటికీ ఇషాన్ మలింగ మంచి ఎకానమీతో 13 వికెట్స్ తీసుకున్నాడు. ఇక ప్యాట్ కమిన్స్ 16 వికెట్స్ తీసుకున్నప్పటికీ హై ఎకానమీ ఉంది. ఇక మిగతా బౌలర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఎక్కడ మిస్టేక్ అయ్యింది అనే సెగ్మెంట్కి వెళ్ళక కన్నా ముందే దీనికి కనెక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. లాస్ట్ సీజన్లో మనల్ని మేజర్గా ఇబ్బంది పెట్టింది మన బౌలింగ్ అటాకే. ఎందుకంటే సీజన్ ఆద్యంతం చాలా చేంజెస్ తీసుకొని వచ్చేవారు. మొత్తం స్క్వాడ్లో ఉన్న అన్ని బౌలర్స్ని ట్రై చేశారు. స్పిన్ డిపార్ట్మెంట్ అంతే వీక్గా ఉంది, పేస్ డిపార్ట్మెంట్ కూడా అంతే వీక్గా ఉంది. స్పిన్ డిపార్ట్మెంట్లో కమిండి మెండిస్ లాంటి ఆల్రౌండర్ కూడా ట్రై చేయాల్సి వచ్చింది. అంటే మన అటాక్ ఎంత వీక్గా ఉందో ఒక్కసారి ఆలోచించండి. అంత సక్సెస్ఫుల్గా ఏం మన బౌలింగ్ అటాక్ అయితే కనిపించట్లేదు. సీజన్లో టోటల్ 5 times 200+ టోటల్స్ బ్యాటర్స్ పోస్ట్ చేస్తే బౌలర్స్ కూడా అపోనెంట్స్కి 5 times 200+ టోటల్స్ ఇచ్చేశారు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, బ్యాటర్స్ ఎంత కసిగా రన్స్ కొడుతూ ఉన్నారో బౌలర్స్ కూడా అంతే ఈజీగా రన్స్ లీక్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ బ్యాటింగ్ ట్రాక్ అయ్యి మన బ్యాటర్స్ విరుచుకుపడి ఒక పెద్ద టోటల్ పోస్ట్ చేస్తే మ్యాచ్ గెలిచే పరిస్థితి ఉంది. కానీ అదే బౌలింగ్ పిచ్ అపోనెంట్స్ కనుక మనకి ఇచ్చేస్తే మనం వాళ్ళు 150కు 160కు ఆల్అౌట్ అయిపోతే దాన్ని మన బౌలింగ్ అటాక్ పైన జస్ట్ 15 to 16 ఓవర్స్కే 10 runs per over ఎకానమీతో చేసేస్తూ వచ్చేస్తూ ఉన్నారు. సో లాస్ట్ సీజన్ ఇది రిపీట్ అవుతూనే వచ్చింది. చాలా మ్యాచెస్ ఇదే మనల్ని ఇబ్బంది పెట్టింది కూడా. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఏ టీంకైనా కూడా ఒక ట్రంప్ కార్డ్ అనే ఒక బౌలర్ ఉంటాడు. ఎంఐ తీసుకుంటే బూమ్రా ఉంటాడు, సిఎస్కే తీసుకుంటే నూర్ అహ్మద్ ఉంటాడు, ఆర్సీబీకి జాష్ హెజల్వుడ్, ఇలా ప్రతి ఒక్క టీంకి ఒక ట్రంప్ కార్డ్ ఉంటారు. బట్ మన వద్ద మటుకు ఆ ట్రంప్ కార్డ్స్ లేరు. లాస్ట్ సీజన్లో ఉన్న ఒక్క మహమ్మద్ షమి కూడా పూర్ ఫామ్లో చాలా మ్యాచెస్ విఫలమవుతూ వచ్చాడు. అందరికీ ఒక మ్యాచ్లో 4 ఓవర్స్లోనే 75 పరుగులు సమర్పించాడంటే ఆ సీజన్లో మహమ్మద్ షమి ఎంత పూర్ ఫామ్లో ఉన్నది ఒక్కసారి ఆలోచించండి. సో దానివల్ల మనం చాలా మ్యాచెస్ ఇబ్బంది పడుతూ వచ్చాం. ముఖ్యంగా ఫస్ట్ 10 మ్యాచ్లో మనం గెలిచింది కేవలం 2 మ్యాచ్లు మాత్రమే, 8 లాసెస్ అయ్యాయి. బట్ ఏదైనా చేంజెస్ కనపడ్డాయా లాస్ట్ సీజన్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్లో అంటే లాస్ట్ 4 మ్యాచెస్ వచ్చేపాటికి మన వాళ్ళు ఆల్మోస్ట్ సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనే వెళ్ళారు. బౌలింగ్ కరెక్షన్స్ కూడా చేసుకున్నారు, సేమ్ బౌలింగ్ అటాక్తోనే వెళ్ళారు. దానివల్ల లాస్ట్ 4 మ్యాచ్లో ఒక్క లాస్ కూడా లేదు. 3 మ్యాచ్లు గెలిచారు అండ్ ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ఉంది. సో ఈ సీజన్ కూడా సేమ్ బౌలింగ్ అటాక్తోనే వెళ్ళాలి. ఎందుకంటే ఆక్షన్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా అడ్రస్ చేసినట్లాగైతే కనిపించలేదు. ఆక్షన్కి ముందు ఫామ్లో లేడు అని క్యాష్ ట్రేడ్కే ఓకే చెప్పేసి మహమ్మద్ షమీని 10 కోట్లకి ఎల్ఎస్జీకి ఇచ్చేసి క్యాష్ రిజర్వ్స్ క్రియేట్ చేసుకున్నప్పటికీ ఆక్షన్లో దాన్ని అంత సమర్థవంతంగా యూజ్ చేసుకోలేదు.
మన స్పిన్ అటాక్ ఎన్నో ఏళ్ళ నుంచి వీక్గానే కనిపిస్తుంది రషీద్ ఖాన్ వెళ్ళిపోయినప్పటి నుంచి. సో ఈసారి రవి బిష్ణోయ్ బెటర్ ఆప్షన్ కింద కనపడుతూ ఉన్నాడు. పర్చేస్ చేస్తారేమో అనుకుంటే 10 కోట్ల లోపే రాజస్థాన్ రాయల్స్ స్టీల్ బై చేస్తూ ఉన్నా కూడా మన ఎస్ఆర్హెచ్ చూస్తూ ఊరుకుంది. కనీసం అతన్ని పర్చేస్ చేయడానికి మన వాళ్ళు గట్టిగా ట్రై కూడా చేయలేదు. సో అది నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే రవి బిష్ణోయ్కి డబ్బులు పెట్టకపోగా ఇయామ్ లివింగ్స్టన్ కోసం ఏకంగా 13 కోట్లు పెట్టేశారు. ఇప్పుడంటే ప్యాట్ కమిన్స్కి ఇంజూరీ అయింది, లివింగ్స్టన్ని ప్లేయింగ్లో తీసుకునే అవకాశం ఉంది. కానీ లేదంటే కనుక ట్రావిస్ హెడ్, క్లాసన్, ప్యాట్ కమిన్స్ అండ్ ఇషాన్ మలింగా ఈ నలుగురితోనే కదా మనం ప్రతి మ్యాచ్ వెళ్లాల్సింది. ఎవరిని ఇక్కడ డ్రాప్ చేయడానికి కుదరదు కదా. సో అలాంటప్పుడు హెన్రీ క్లాసన్ బ్యాకప్ లాగా చూసే లివింగ్స్టన్ కోసం 13 కోట్లు ఖర్చు పెట్టే బదులు స్పిన్నర్స్ని ఎవరైనా తీసుకొని ఉంటే బాగుండేదేమో అని నాకైతే అనిపిస్తోంది. ప్రశాంత్ వీర్ లాంటి వాళ్ళని కూడా మన వాళ్ళు ట్రై చేసి ఉండొచ్చు. బట్ ఎందుకనో మన వాళ్ళు ఇంకొకసారి స్పిన్నర్స్ పైన సీత కన్నా వేశారు. అది వీళ్ళని మరొకసారి ఇబ్బంది పెడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక పేస్ బౌలర్స్ని కూడా అంతే. మహమ్మద్ షమీని వదిలేశాక ఇంకొక బౌలర్ని ఎవరైనా ట్రై చేస్తారేమో అనుకున్నాం. ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ అని ఆకాష్ దీప్ లాంటి వాళ్ళ కోసం కూడా మన వాళ్ళు ట్రై కూడా చేయలేదు. బేస్ ప్రైస్కే పోతా ఉన్నా కూడా వదిలేశారు. సో ప్రజెంట్ మన పేస్ అటాక్ కాస్త డ్రైన్ అయిపోయింది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఉన్నాడు కాబట్టి మనకి కొంచెం ఆ పేస్ బౌలింగ్ వీక్గానే కనిపిస్తుంది. ప్యాట్ కమిన్స్ని కెప్టెన్గా ఎంత మిస్ అవుతామో బౌలర్గా కూడా అంతే మిస్ అవుతాం కదా. లాస్ట్ ఇయర్ ఇషాన్ మలింగా పక్కన పెట్టేస్తే హైయెస్ట్ వికెట్లు తీసింది మన ప్యాట్ కమిన్సే, 16 వికెట్లు తీసుకున్నాడు. సో అలాంటి బౌలర్ని మనం మిస్ అవుతున్నాము అంటే మన బౌలింగ్ అటాక్ ఇంకాస్త వీక్ అయిపోతుంది. లాస్ట్ సీజన్ బోత్ ప్యాట్ కమిన్స్ అండ్ మహమ్మద్ షమి ఉన్నా కూడా మన 200 అన్నిసార్లు ఇచ్చాము అంటే ఈసారి వాళ్ళిద్దరూ ఉన్నారు. ప్యాట్ కమిన్స్ ఒక 6 మ్యాచ్లకు పక్కన పెట్టేస్తే షమి సీజన్ ఆద్యంతం ఉన్నాడు. అప్పుడు మన బౌలింగ్ అటాక్ ఎటువంటి లైనప్ తో వెళ్లాలో మీరే ఒక్కసారి ఆలోచించండి. సో ఒకసారి మన స్క్వాడ్ చూద్దాం, అప్పుడు మీకు రియాలిటీ ఏంటో అర్థమవుతుంది. మన స్క్వాడ్ చూసినట్లయితే స్పెషలిస్ట్ బ్యాటర్స్ కింద 3 ఉన్నారు. అనికేత్ వర్మ, ట్రావిస్ హెడ్ అండ్ స్మారన్ రవిచంద్రన్. ఇక ఆల్రౌండర్స్ 6 ఉన్నారు. అభిషేక్ శర్మ, హర్ష్ దూబే, యామ్ లివింగ్స్టన్, కమిండు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ శివాంగ్ కుమార్. ఇక వికెట్ కీపర్స్ 3 ఉన్నారు. హెన్రీ క్లాసన్, ఇషాన్ కిషన్ అండ్ సలాల్ అరోరా. ఇక బౌలర్స్ 12 మంది ఉన్నారు. ప్యాట్ కమిన్స్, బ్రైడెన్ కార్స్, జయదేవ్ ఉనాట్కట్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగా, శివం మావి, జిషాన్ అన్సారీ, అమిత్ కుమార్, ప్రఫుల్ సింగ్, ఫులేత్రా, షకీబ్ హుసేన్ అండ్ తుకార్ రామ్. ఇక ఒకసారి మన ప్లేయింగ్ లైన్ చూద్దాం, అప్పుడు మిగతా విషయం మాట్లాడుకుందాం. ఓపెనర్స్ గా యాజ్ యూజువల్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఫాలోడ్ బై ఇషాన్ కిషన్ అట్ నంబర్ 3, హెన్రీ క్లాసన్ అట్ నంబర్ 4, నితీష్ కుమార్ రెడ్డి అట్ నంబర్ 5, ఇయామ్ లివింగ్స్టన్ అట్ నంబర్ 6, అనికేత్ వర్మ అట్ నంబర్ 7, హర్ష్ దూబే అట్ నంబర్ 8, హర్షల్ పటేల్ అట్ నంబర్ 9, జిషాన్ అన్సారీ అట్ నంబర్ 10, ఇషాన్ మలింగా అట్ నంబర్ 11 అండ్ జయదేవ్ ఉనాట్కట్ అట్ నంబర్ 12. సో ఇది ఓవరాల్ మన ప్లేయింగ్ 11. ఇప్పుడు ఈ ప్లేయింగ్ 11లో బౌలింగ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే హర్ష్ దూబే, జిషాన్ అన్సారీ స్పిన్నర్స్ కింద ఉంటే, జయదేవ్ ఉనాట్కట్, ఇషాన్ మలింగా అండ్ హర్షల్ పటేల్ మన మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ కింద ఉంటారు. మీకు డౌట్ వచ్చే అంశం ఏంటి అంటే ఇయామ్ లివింగ్స్టన్ ఎందుకు తీసుకున్నాం, బ్రైడెన్ కార్సన్ కూడా తీసుకొని ఉండొచ్చు కదా, ఒక బౌలర్ షాట్ లాగా కనిపిస్తున్నాడు అంటే మన అదోన 5 స్పెషలిస్ట్ బౌలర్స్తోనే మనం సరిపెట్టేసుకోవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్ని వాడుకొని. బట్ ఇయామ్ లివింగ్స్టన్ కూడా యూజ్ చేసుకుంటే మిడిల్ ఓవర్స్లో కూడా బౌలింగ్ అందించగల ఎబిలిటీ ఉంది. అండ్ దాంతోపాటు మనకు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇయామ్ లివింగ్స్టన్ని తర్వాత తీయడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి పెట్టిన డబ్బులకు న్యాయం చేయాలి అంటే ఇప్పుడు తీసుకోవాలి. సో మన బ్యాటింగ్ నంబర్ 8 దాకా ఉంది అండ్ 300 పక్కా ఈసారి కొట్టే విధంగా కనిపిస్తున్నప్పటికీ అన్ని ఎక్కడో ప్రాబ్లంగా కనిపిస్తుంది మటుకు మన బౌలింగే. ఎందుకంటే కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ట్రంప్ కార్డ్ మన వద్ద ఆప్షన్ లేదు. సో అది ఇబ్బంది పెడుతుంది తప్ప మన బ్యాటింగ్ అయితే టాప్ టు బాటమ్ స్ట్రాంగ్గా ఉంది. ఇయామ్ లివింగ్స్టన్ వచ్చాక మరింత స్ట్రాంగ్గా మారింది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, హెన్రీ క్లాసన్, అనికేత్ వర్మ, ఇయామ్ లివింగ్స్టన్ 3 హిట్టర్స్ ఉన్నప్పుడు 300 పాసిబుల్ కాకోకుండా ఉంటుందా? బట్ ఇదే ప్లేయింగ్ 11తోనే సీజన్ ఆద్యంతం వెళ్ళడానికి కూడా కుదరదు. పదే రీటరేట్ చేస్తున్నాను, నొక్కి మరీ చెప్తున్నాను. ప్యాట్ కమిన్స్ వచ్చాక లివింగ్స్టన్ని బెంచ్ పైన కూర్చోబెట్టక తప్పదు. అండ్ ఇంకొక డౌట్ మీకు ఏమొస్తుందంటే స్మారన్ రవిచంద్రన్ ప్రజెంట్ 100s ఉన్నాయి, డొమెస్టిక్ క్రికెట్ అతన్ని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకోవచ్చు కదా అని ఎవరికైనా అనిపిస్తే గనక నేను చెప్పేది ఏంటి అంటే స్మారన్ రవిచంద్రన్ లోయర్ డౌన్ ద ఆర్డర్లో కాదు, కొంచెం మిడిల్ ఆర్డర్లోనే ఆడతాడు. మిడిల్ ఆర్డర్ ఆల్రెడీ ప్యాక్డ్గా ఉంది. అండ్ మన వాళ్ళ సెటప్ మొత్తం ఎలా ఉంటుందంటే టాప్ టు బాటం రావాలి, హిట్టింగ్ చేయాలనే ఇది ఉంటుంది. కాబట్టి స్మారన్ రవిచంద్రన్ ఇనిషియల్గా సెట్ కాకపోవచ్చు. ఏమైనా ప్యాట్ కమిన్స్ వచ్చాక ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరైనా ఒక డ్రాప్ చేసి, లివింగ్స్టన్ కూడా డ్రాప్ చేసి అప్పుడు స్మారన్ రవిచంద్రన్ తీసుకుంటే సరిపోతుంది. ఇక ఫులేత్రా గురించి కూడా చాలా స్టోరీస్ వినే ఉంటారు, అన్పికబుల్ బౌలర్ అని విని ఉంటారు. బట్ అతను కూడా ఎక్స్పీరియన్స్ కాస్త తక్కువే ఉంది కాబట్టి అంత తొందరగా ప్లేయింగ్ లెవెల్లోకి వస్తాడు అని నేనైతే అనుకోను. సో అలాగే ఇది మన అనాలిసిస్. సింపుల్ గా చెప్పాలంటే మరొకసారి కూడా మన బ్యాటింగ్ పైనే డిపెండ్ అవ్వాలి. హర్షల్ పటేల్ గనక లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ లాగా ఇంకొకసారి 30 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలిస్తే అప్పుడు ఫైనల్ దాకా వెళ్ళే
వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదంటే బౌలింగ్లోనే మరొకసారి సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మన అనాలిసిస్. దీనిపై మీ ఫ్రెండ్స్ కింద కామెంట్ తెలియజేయండి. మన నెక్స్ట్ కలుస్తుంది. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అటు వీడియో వచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా